ఇందులో నాకు పాల్గొనేటువంటి అవకాశం తమరు కల్పించడం అందుకోసం కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష విద్య వైద్యం ఇవి రెండు ప్రధానమైనటువంటి డిపార్ట్మెంట్లు అధ్యక్ష. ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి కొందరు మహనీయుల మాటల్ని నేను కోట్ చేయదలుచుకున్నా అధ్యక్ష. నెల్సన్ మండేలా గారు విద్య అనేది ప్రపంచాన్ని మార్చగల అత్యంత శక్తివంతమైన ఆయుధం అని చెప్పిండు. అలాగే మహాత్మా గాంధీ గారు నిజమైన విద్య అంటే వ్యక్తి యొక్క మనస్సు మరియు ఆత్మను వికసింపజేయడం అని చెప్పిండు అధ్యక్ష. అలాగే అరిస్టాటిల్ గారు విద్య యొక్క మూలాలు చేదుగా ఉండవచ్చు, కానీ ఫలాలు మాత్రం చాలా తీయగా ఉంటాయనేటువంటి మాట చెప్పిండు అధ్యక్ష. ఎస్ కోదండరామ్ సార్ చాలా విపులంగా అన్ని అంశాలను ఎక్కడెక్కడ విద్య ఎట్లా విధ్వంసం జరిగింది, గతానికి ఇప్పటికీ ఎందుకు మార్పు వచ్చింది అనేటువంటి అంశాన్ని సార్ సభ ముందుకు తీసుకొచ్చినారు. అయితే వాస్తవానికి కోదండరామ్ సారు 1వ తరగతి నుంచి యూనివర్సిటీ దాకా చర్చను తీసుకుపోయాడు. అటు నర్సిరెడ్డి అన్న 1వ తరగతి నుంచి యూనివర్సిటీ స్థాయికి చర్చను తీసుకుపోయినాడు. కానీ నేను యూనివర్సిటీ నుంచి కిందికి వస్తా సార్. భారతదేశంలో ప్రపంచంలోనే మొట్టమొదటి విద్యా సంస్థగా విశ్వవిద్యాలయంగా చెప్పుకుంటుంది మన దేశంలోనే పుట్టినట్టుంది సార్. చరిత్రలో చూస్తే తక్షశిల అని నలంద అని అవి మన దేశంలోనే పుట్టినాయి సార్. బీహార్ ప్రాంతంలో దాన్ని కనిపిస్తాయి సార్. అయితే సార్ ఈ క్రీస్తు పుట్టక ముందుకు పుట్టినాయి సార్. ఇవన్నీ చాలా సంస్థలు ఉన్నాయి అప్పటికి కూడా. కానీ అధ్యక్ష ఈ దేశంలో ప్రపంచం కంటే ముందు పుట్టినటువంటి ఏవైతే విద్యా వ్యవస్థలు ఉన్నాయో సార్, ఇప్పటికీ ఈ దేశంలో సార్ 30 కోట్ల మందికి చదువు రాదు సార్. ప్రపంచంలో నిరక్షరాస్యులు ఎక్కువ ఉన్నటువంటి దేశం భారతదేశమే సార్. ఈయనే పుట్టినాయి మళ్ళీ ఇవన్నీ. అధ్యక్ష ప్రపంచం మొత్తం 100 మంది నిరక్షరాస్యులు ఉంటే అలా 34 మంది మన దేశంలో ఉన్నారు. ఈ లెక్కలు చూసినప్పుడు అధ్యక్ష మన విద్యారంగం అందరికంటే ముందు మేల్కొని అందరికంటే ముందే అంతమైనట్టుగా అనిపిస్తూ ఉంది అధ్యక్ష. సార్ ఒక విషయం, సుమారు 30 కోట్ల మంది ప్రజలకు ఇంకా మన దేశంలో చదువు రాదు, అక్షరాలు తెలివై. ఈ రోజు వరకు ఉన్న డేటాను పరిశీలిస్తే అధ్యక్ష ప్రపంచంలో 80 దేశాల జనాభాను ఒక దగ్గర పెడితే ఈ భారతదేశంలో చదువు రాని వాళ్ళ జనాభా సమానం సార్. 80 దేశాల జనాభా ఒక దగ్గర పెడితే భారతదేశంలో చదువు రాని జనాభాను ఒక దగ్గర పెడితే ఈక్వల్ సార్. మనం ఈ దేశంలో విద్య పరంగా ఏ రకంగా వెనుకబడి ఉన్నామో ఈ లెక్కలు చూస్తే మనకు అర్థమవుతుంది అధ్యక్ష. ఇదే దేశం మీద అనేకమైనటువంటి మతాలు పుట్టినాయి. బౌద్ధ మతం ఇక్కడే పుట్టింది, హిందూ మతం ఇక్కడే అనుకుంటున్నారు, సిక్కు మతం ఇక్కడే, జైన మతం ఇక్కడే ఇంకా పుట్టినాయి అధ్యక్ష. వీటికి సంబంధించినటువంటి గ్రంథాలు ప్రతి ఇంటికి చేరినాయి. కానీ విద్యా అక్షరాలు మాత్రం ఈ దేశంలో ప్రతి ఇంటికి ఇంకా చేరనే లేదు అధ్యక్ష. దానికి కారణాలు అనేకం ఉన్నాయి అధ్యక్ష. అప్పట్లో చదువు కొందరికి మాత్రమే ఉండేది అధ్యక్ష. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల చదువు కొద్ది మందికే ఉండేది అధ్యక్ష. పేదవాళ్ళు లేకపోతే ఈ కుల వృత్తుల వాళ్ళు నిమ్న వర్గాలు చదువుకోవాలంటే అప్పుడు అవకాశం లేదు అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల మనం చాలా సినిమాలలో చూసినాం, చదువుకుంటే నాలుకలు కత్తిరిచ్చిరని, చెవులలో సీసం పోసిరని, ఇవన్నీ చూసినాం అధ్యక్ష. చదువు కేవలం పెద్దవాళ్ళకు హక్కుగా ఉండేది అధ్యక్ష. పేదవాడికి చదువుకునే అవకాశం ఇవ్వలేదు. ఈ దేశంలో పేదవాళ్లకు చదువు ఎంత ముఖ్యమో షిరిడి సాయిబాబా కంటే 8 ఏళ్ళు ముంగడ పుట్టినటువంటి జ్యోతిరావు పూలే గారు గుర్తుపట్టి ఈ పేద వర్గాలకు
విద్య దక్కాలి, విద్య అందాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన పేద వర్గాలకు చదువు చెప్పించే కార్యక్రమాలు చేసిండు. అధ్యక్ష, సూదరోళ్ళకు చదువు అప్పటి నుంచి స్టార్ట్ అయింది అధ్యక్ష. అధ్యక్ష, ఓవైపు ఆయన పోరాటం చదివిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలేను తన గురువుగా ప్రకటించుకొని ఈ దేశంలో ఉన్న ప్రతి మనిషికి చదువుకునే హక్కు ఉండాలని భారత రాజ్యాంగంలో విద్యను హక్కుగా పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఆ హక్కు ఆధారంగా ఇవాళ మన దేశంలో అందరికీ సమాన విద్య అనేటువంటి మాట మాట్లాడుకుంటున్నాం అధ్యక్ష. కొన్ని మతాలు, ఆచారాలు పేదవాడికి విద్యను అందకుండా చేస్తే అవే ఆచారాలు రూపం మార్చుకొని ఇవాళ కూడా పేదవాళ్లకు విద్య అందకుండా చేస్తున్నాయి అధ్యక్ష. రాను రాను రాజుగుర్రం గాడిద కాదు కంచెర గాడిద అయినట్టుగా విద్యా వ్యవస్థ ఈ దేశంలో బలమైనటువంటి పునాదులు వేసుకున్నటువంటి విద్యా వ్యవస్థ ఇంత 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 నీరు గారిపోయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, దేశ స్వాతంత్రం తర్వాత విద్యాలయాలు, పాఠశాలలు కొంత మెరుగుపడ్డాయి అధ్యక్ష. కానీ అప్పటి పేదరికం కారణంగా అతి కొద్ది మంది మాత్రమే పేద వర్గాల నుండి విద్యను అభ్యసించగలిగినారు అధ్యక్ష. భారత రాజ్యాంగంలో విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కుగా రాసుకున్నప్పటికీ 2009 వరకు రాజ్యాంగ సవరణలు చేసుకుంటూనే ఉన్నాం ఈ విషయంలో. అయినా పేదవాడికి సరైన విద్య అందించలేకపోయాం అధ్యక్ష. అధ్యక్ష, దీనికి అంతటి కారణం ఎవరు అధ్యక్ష? పాలకులం మనమే కదా అధ్యక్ష. ఈ పాపం మనదే కదా అధ్యక్ష. ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏర్పడ్డ మన దేశంలో ప్రస్తుతం 1250 యూనివర్సిటీలు ఉన్నట్టున్నాయి అధ్యక్ష. ఆ 1250 యూనివర్సిటీల్లో ఏ ఒక్క యూనివర్సిటీ కూడా ప్రపంచంలో టాప్ 200 యూనివర్సిటీల జాబితాలో లేదు అధ్యక్ష. మన యూనివర్సిటీల పరిస్థితి ఆడికి దిగజారిపోయింది మొత్తం. ఇంకా టాప్ 200 అంటున్నా కానీ అది 260 దాకా ఉంది ఇంకా. అధ్యక్ష, డిగ్రీ విద్య పరిస్థితి ఎయిడెడ్ కాలేజీల గురించి మా ప్రొఫెసర్ సార్ చెప్పిండు. నేను కూడా ఎయిడెడ్ కాలేజీలోనే చదువుకున్నాను అధ్యక్ష. ఎయిడెడ్ కాలేజీల్లో అప్పుడున్నటువంటి స్టాండర్డ్స్, ఆ ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా ఏర్పాటు చేసినటువంటి స్టాండర్డ్స్ ఇప్పుడు ఎక్కడ కనిపిస్తలేవు అధ్యక్ష. అధ్యాపకుల కొరత, ఆ నియమించే కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఎప్పుడు జీతం వస్తుందో తెలియదు. ప్రతిసారి నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ జీతం రాలేదు సార్, జర టోకన్ నెంబర్ పంపుతాం సార్, జర చెప్పండి సార్ అని చెప్పి. ఇట్లా అనేక రకాలైనటువంటి అవస్థల మధ్య ఈ విద్యా వ్యవస్థ, ఈ డిగ్రీ వ్యవస్థ కూడా అట్లే ఉంది సార్. అనేకమైన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసలు క్రమంగా ఒక రకంగా ఇక ఇది మీరు ప్రైవేట్ రంగం వాళ్ళు చూసుకోకపోరు, ఇది మాతో కాదు అని వదిలేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అధ్యక్ష. డిగ్రీ విద్య ఇక ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే అధ్యక్ష, ఇప్పుడు ఇంకొక 2 రోజులు అయితే రిజల్ట్స్ వచ్చినాక చూడాలి. 1, 1, 2, 2 మొత్తం టీవీలలో మొత్తం ఇదే అడ్వర్టైజ్మెంట్ అధ్యక్ష. ఇక నేను ఒక మీడియా ఛానల్లో V6 అనే ఛానల్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నేను చూసేది అధ్యక్ష. ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒకసారి నేను ఈ విద్యా సంస్థల ఉన్నది రిజల్ట్స్ వచ్చినాయంటే ఏదో మీడియా సమావేశం అంటే పోయిన అధ్యక్ష. పోతే అక్కడ ఇంటర్మీడియట్లో ఆయనకి ఏదో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పి చూపించినారు అధ్యక్ష. చూస్తే ఆడ అయిపోయిన తర్వాత ఇంకో ప్రెస్ మీట్ కవరేజ్ కోసం పోయిన అధ్యక్ష. పోతే అది 10th క్లాస్ది, 10th క్లాసు. ఆ తర్వాత ఇంకొకటి కవర్ చేసిన అధ్యక్ష. ఇట్లా ఒకటే ఫోటో 3 స్కూళ్ళలో కనిపించింది అధ్యక్ష నాకు. ఏందా బాబు ఇది వాళ్ళ ఇంటర్మీడియట్ దాంట్లో లేదు, ఈ పిల్లగాడు 10 మా దాంట్లో చదివిండు అని చెప్తున్నాడు ఆయన. 7th వరకు మా దాంట్లో ఉండని ఇంకొక ఆయన. ఇది చాలా పెద్ద వ్యాపారంగా మారిపోయింది అధ్యక్ష. మళ్ళీ వాళ్ళు తీసుకుపోయేది కూడా ఎట్లా తీసుకుపోతారు? ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో అక్కడో ఇక్కడో మంచిగా చదివేటువంటి పిల్లగాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళని ఏరుకొని పోతారు అన్నట్టు, వాళ్ళని తీసుకొని పోతారు. ఒక్కరిని చూపెట్టి మొత్తం వ్యవస్థనంతా తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటా ఉన్నాయి సార్ కార్పొరేట్ విద్యా వ్యవస్థలు. సార్ పోనీ ఈ దేశంలో ఇంటర్మీడియట్ విద్యలో గొప్ప పర్ఫార్మెన్స్ ఏమన్నా ఉందా అంటే అధ్యక్ష, 72 దేశాలు పాల్గొన్న ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అసెస్మెంట్ ఈవెంట్ల అధ్యక్ష 72 దేశాలు పాల్గొంటే మనకు 71వ ర్యాంక్ వచ్చింది అధ్యక్ష. ఇవాళ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో
ఒక్కో ఇంటర్మీడియట్ విద్యార్థి పైన మన దేశంలో యావరేజ్గా చేస్తున్న ఖర్చు అధ్యక్ష కేవలం 30,000 రూపాయలు చేస్తా ఉన్నాం యావరేజ్గా. అదే యూకేలో 11 లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు అధ్యక్ష, ఫిన్లాండ్లో 10 లక్షలు, దక్షిణ కొరియాలో 11 లక్షలు, జపాన్లో 9 లక్షలు ఖర్చు పెడుతున్నారు. మన దేశం కేవలం 30,000 ఖర్చు పెడతా ఉన్నది అధ్యక్ష. ఇక మన రాష్ట్రంలో ఇంటర్ విద్యను పరిశీలిస్తే అధ్యక్ష ప్రభుత్వ ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీలు అన్ని కలిపి ఈ రోజు నాటికి దాదాపుగా 3,182 ఉన్నట్టునే అధ్యక్ష. అందులో గవర్నమెంట్ 1,832, ప్రైవేట్ 1,350 ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం చేత నిర్వహించబడుతున్నటువంటి కాలేజీల్లో కేవలం 3,18,093 మంది కనిపిస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రైవేట్ జూనియర్ కాలేజీలో 6,37,000 మంది కనిపిస్తూ ఉన్నారు. ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కంటే ప్రైవేట్ జూనియర్ కాలేజీలో అత్యధికంగా డబుల్ అందులోనే చదువుతూ ఉన్నారు అధ్యక్ష. 80% వరకు ప్రైవేట్ స్కూళ్ళల్లోనే చదువుతా. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇప్పుడు అధ్యక్ష ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక క్వాలిటీ ఉన్నటువంటి టీచర్ ఉంటాడు అధ్యక్ష, అన్ని అర్హతలు ఉన్నటువంటి టీచర్ ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ విద్యా వ్యవస్థలో మనం పెట్టిన తర్వాత కూడా మరి ఎందుకు ప్రైవేట్ వైపు తల్లిదండ్రులు మొగ్గు చూపుతా ఉన్నారు? అంటే మన నిర్వహణ లోపమా ప్రభుత్వాన్ని, పాలకుల నిర్వహణ లోపమా, లేకపోతే ప్రైవేట్ గుత్తాధిపత్యమా? ఇది తేలాల్సినటువంటి అంశం అధ్యక్ష. అధ్యక్ష ఇక 2023-24 విద్యా సంవత్సరంలో మొత్తం విద్యార్థుల సంఖ్య 9,77,537 ఇంటర్మీడియట్లో ఉంటే అధ్యక్ష ఒకే ఏడాది వ్యవధిలో ఇంటర్మీడియట్లో 21,569 మంది విద్యార్థులు డ్రాప్అవుట్ సార్. అలాగే 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు 2023-24 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత అయిన వాళ్ళు 4,59,000 మంది ఉంటే 30,000 మంది 10th డ్రాప్అవుట్ సార్. అంటే డ్రాప్అవుట్ ఎట్లా జరుగుతూ ఉందనేది ఒకసారి గమనిస్తే అధ్యక్ష బ్యాచిలర్ డిగ్రీలో అదే పరిస్థితిగా పీజీకి అయితే అతి తక్కువ మంది పోతారు. ఎందుకంటే ఆ యూనివర్సిటీలో కూడా అప్పట్లెక్క యూనివర్సిటీలు లేవు సార్, అప్పట్లెక్క యూనివర్సిటీ లేవు, అప్పట్లెక్క చదువు లేదు, అప్పట్లెక్క ఏది ఒక క్రమశిక్షణ అనేది లేకుండా పోయింది సార్. యూనివర్సిటీలు కూడా విధ్వంసమే అయిపోయినాయి అధ్యక్ష. ప్రైవేట్ కాలేజీల వ్యాపారం దందా సార్. ఈ దందా ఇది మామూలు దందా కాదు సార్, చాలా అద్భుతమైన దందా. శ్రీ చైతన్య బ్రాంచు ఈడ ఉంటుంది సార్, ఈడ మాదాపూర్లో మెయిన్ బ్రాంచ్ ఉంటుంది సార్. అందులో ఇక్కడ ఈ 10-20 స్కూళ్ళల్లో ఉండేటువంటి సార్ నేను ఇప్పుడే స్టార్ట్ చేసిన సార్. నేను చూస్తూనే ఉన్నా. నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసింది? లేదు సార్ నేను ఇప్పుడే స్టార్ట్ చేసిన. నేను చూస్తూనే ఉన్నా అంటున్నా. అదే సార్ అదే చూసిరు కాబట్టి ఆడ కూడా టీవీలో చూసినాను. లేదు సార్ నేను స్టార్ట్ చేసింది ఇప్పుడు సార్. అయితే సార్ ఈ శ్రీ చైతన్య అనేటువంటి నారాయణ అనేటువంటి బ్రాంచ్లు ఉంటాయి, మెయిన్ బ్రాంచ్ ఒక్కటే ఉంటుంది సార్. అది ఇందులో చదివే అక్కడక్కడ చదివేటువంటి పిల్లలందరినీ తీసుకొని పోయి ఆ మెయిన్ బ్రాంచ్లో పెట్టి చదివిపిస్తారు. ఆ ర్యాంకులు మొత్తం రాష్ట్రం అంతా రుద్దుతారు సార్. మన అమాయకులైన తల్లిదండ్రులు నిజంగానే మా కొడుకు కూడా ఫస్ట్ వస్తాడేమో, మా కొడుకు కూడా ఎంసెట్లో ర్యాంక్ కొడతాడేమో, మా కొడుకు కూడా ఐఐటి వస్తుందేమో అని చెప్పి భ్రమపడి లక్షల రూపాయల డబ్బు ధారపోస్తూ ఉన్నారు సార్. సార్ ఇక గడిచిన ఒక్క ఏడాదే ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్, నీటు, ఐఐటి, జేఈ కోచింగ్ల పేరు మీద అధ్యక్ష ప్రైవేట్ జూనియర్ కాలేజీలు చేసినటువంటి వ్యాపారం అక్షరాల 9,625 కోట్ల అధ్యక్ష. ఒక సర్వేలో తేలింది. ఒక్క ఏడాదికి ఇంటర్మీడియట్ వ్యవస్థలో ఇప్పుడు సార్ చెప్పినట్టుగా దానికి ఎంపీసీ ఐపీ అని, లేకపోతే ఎంపీసీ ఐఐటి అని ఇట్లా రకరకాల కోర్సులు పెట్టి అధ్యక్ష ఒకటే ఏడాదిలో ప్రైవేట్ కాలేజీలు 9,625 కోట్ల రూపాయల వ్యాపారం చేసిరని ఒక పత్రిక కథనాన్ని ప్రచురించింది అధ్యక్ష. ప్రభుత్వం ఏమో 1,125 కోట్లు ఈ రంగంలో ఖర్చు చేసినా పెద్దగా ఫలితం రాకుండా పోయింది అధ్యక్ష. మరి పేదవాడు సంపాదించిన డబ్బు విద్యా వైద్యం కోసమే ఇవాళ 100కి 80% రూపాయలు 80% ఖర్చు అవుతున్నట్టు ఒక అంచనా ఉంది. ఈ రెండింటిని ప్రభుత్వం సరిగా అందించలేకపోవడం పేదవాళ్ళు ప్రైవేటు బడుల బాట పట్టి డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ప్రైవేట్ దోపిడీని కట్టడి చేయడానికి పేదవాడి విద్యను అందించడానికి 2009లో విద్యా హక్కు చట్టం తీసుకొచ్చుకున్నాం సార్. రైట్ టు ఎడ్యుకేషన్. ఇది మానీయుడు మన్మోహన్ సింగ్ గారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి చట్టం సార్ రైట్ టు ఎడ్యుకేషన్. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం అసలు ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు సార్. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదని పోయిన ప్రభుత్వంలో ఎల్ఓపిగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఆ రోజు ప్రభుత్వాన్ని నిలదీసిండు.
కానీ ఇవాళ ఈ ప్రభుత్వమే రైట్ టు ఎడ్యుకేషన్ని పూర్తిగా పక్కన పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఈ యాక్ట్ ప్రకారం ప్రతి ప్రైవేట్ స్కూల్లో ఒక 25% సీట్లను పేద వర్గాలకు ఉచితంగా ప్రైవేట్ కాలేజీలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే. దాంట్లో కూడా 65% నిధులు కేంద్ర ప్రభుత్వాన్ని, 35% నిధులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిపితే ఆ ప్రైవేట్ కాలేజీలకు 25% మందికి ఫీజు కట్టవచ్చు అధ్యక్ష. ఈశాన్య రాష్ట్రాలకైతే 90% 10% ఉంది, మన కాడనేమో 60-65 ఉంది, 60-35 ఉంది అధ్యక్ష. కానీ ఈ రైట్ టు ఎడ్యుకేషన్ ఎందుకు విస్మరించడం అధ్యక్ష? మనం ఇంత మంచి యాక్ట్ను మనమే తీసుకొచ్చి మనమే ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయినాం ఇక్కడ? అది మన తప్పు కాదా, మన పాలకుల తప్పు కాదా? ఇది ప్రజలకు మనం అందరం సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అంశం కాదా సార్? సార్ ప్రైవేట్ దోపిడీ అట్లా ఉంటే సార్, ఈ 16 ఏళ్లుగా ఈ చట్టాన్ని పట్టించుకోకపోగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ సార్ ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి చాలామంది నాయకులవే ఉన్నాయి సార్. ఈ సభలో ఉన్నటువంటి చాలామంది కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి సార్, ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి సార్. మరి ప్రైవేట్ వ్యవస్థ మన నాయకుల దగ్గర ఉన్న తర్వాత మనం ప్రభుత్వ విద్యను ఎట్లా బాగు చేసుకొస్తాం సార్? మనకి ఎట్లా ఇంటెన్షన్ ఉంటుంది సార్? ఇవాళ అనేకమైనటువంటి యూనివర్సిటీలు సార్, మల్లారెడ్డి యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ, ఇగో మా అన్నది ఏవిఎన్, మా అన్నది ఇగో మీ అన్నది యూనివర్సిటీ ఉందా? ఇగో డిపిఎస్, ఇగో డిపిఎస్, ఆ తర్వాత మా రవీందర్ రావు అన్నది గౌతమ్ జూనియర్ కాలేజ్. ఇవన్నీ మనమే మన నాయకులే ఇటువంటి ఉన్న తర్వాత సార్ గవర్నమెంట్ విద్యను బాగు చేస్తామని మనం చెప్తే జనం నోరుతో నవ్వుతారు సార్. మనమే మోసం చేయబడితే మనమే ఆ విద్య గురించి ఇప్పుడు ఎట్లా అంటే సార్ గుండెలు బాదుకుంటున్నాం సార్ ఇలా విద్య గురించి. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి సార్, ప్రభుత్వ విద్య లేకపోతే మనం అంతా ఏడ చదివినాం సార్? సర్కార్ బళ్ళలో చదవలేదు సార్ మనమంతా. మరి సర్కార్ బళ్ళల్లో చదివి ఈ స్థాయి వరకు మనకు వచ్చినాం సార్, మనకి ఏ ఆటంకం రాలే. కానీ మన పిల్లలు మాత్రం ప్రైవేట్లో చదివితే మాత్రం బాగుపడతారు, లేకపోతే చెడిపోతారు అనేటువంటి పరిస్థితి ఎందుకు క్రియేట్ అయింది సార్? సార్ ప్రభుత్వ విద్య నాశనం అయితేనే ఇప్పుడు మనందరి వ్యాపారాలు నడుస్తాయి కాబట్టి ఆ రంగాన్ని వదిలేసినామేమో అని నేను అనుకుంటున్నాను సార్. సార్ మా అన్నలు బాధపడితే పడని, మరి ఏం చేస్తాం? పేదవాళ్ళ గురించి వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి అవకాశం లేకపోతే వాళ్ళు ఎందుకు పెడుతుండే సార్? 2014 నుండి 2025 బడ్జెట్లు పరిశీలిస్తే సార్ మొత్తం నిన్నటి వరకు పెట్టిన బడ్జెట్ 23,74,157 కోట్లు బడ్జెట్ పెడితే అందులో విద్య కోసం పెట్టింది కేవలం 1,82,699 కోట్లు మాత్రమే మనం ఈ 10 ఏళ్లలో పెట్టుకున్నాం సార్. సార్ దీంట్లో కేవలం 7.6% బడ్జెట్ను విద్య కేటాయించినాం సార్ అన్న యావరేజ్గా తీసుకుంటే. ఇది కొఠారి కమిషన్ చెప్పినటువంటి దానికి కూడా చాలా తక్కువ సార్, చాలా తక్కువ సార్. ఢిల్లీ రాష్ట్రంలో ఇవాళ 22% విద్య కోసం ఖర్చు చేస్తారు సార్. హిమాచల్ ప్రదేశ్లో 19% ఖర్చు చేస్తా ఉన్నారు సార్ మొత్తం బడ్జెట్లో. ఛత్తీస్గఢ్ 18%, బీహార్ కూడా 18% ఖర్చు చేస్తా ఉన్నారు సార్. పోనీ మనం వీటికంటే ఏమన్నా అక్షరాస్యతలో ముంగట్టున్నామంటే లేము అధ్యక్ష, మనం వెనకబడే ఉన్నాం చాలా. అధ్యక్ష మనం ఒకసారి 2008 సంవత్సరానికి ఒక్కసారి పోయి రావాలి సార్. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి నాయకుడు మానీయుడు రాజశేఖర్ రెడ్డి గారు పేదవాళ్లకు విద్యను అందించాలనేటువంటి తలంపుతో కొంత కృషి చేసింది సార్. అందులో భాగంగా అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది సార్. 2008 ఆగస్టులో అనుకుంటా సార్. తీసుకొస్తే ఆ ఆ ప్రభుత్వం లక్ష్యము, ఆ నాయకుడు ఆలోచన కరెక్ట్గానే ఉంది సార్. కానీ ఇబ్బడి ముబ్బడిగా ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టినాయి సార్. ఇక ఇబ్బడి ముబ్బడిగా ఇంజనీరింగ్ కాలేజ్ పుట్టి ఈ ఫీజు రియంబర్స్మెంటు ప్రభుత్వ ఖజానాలోంచి నేరుగా వాళ్ళ ఖజానాలోకి వెళ్ళిపోయింది. ఈ పోరగాళ్లకు వాళ్ళ ఫ్యాకల్టీ సరిగా ఉండరు, చదువు చెప్పే సార్ ఉండడు, అన్న చదివిన పోరడే సీనియర్ పోరడు జూనియర్కి చెప్పాలి. ఈ పరిస్థితిలో కొద్ది కాలేజీలు మినహా దాదాపు ఎక్కువ కాలేజీల్లో పట్టాలు పొందుకొని బయటకు వచ్చినటువంటి పిల్లలకు స్కిల్స్ లేవని మన ప్రభుత్వమే చెప్తా ఉంది సార్. ఆ స్కిల్స్ నేర్పించాలని యూనివర్సిటీలు కూడా పెట్టుకుంటా ఉన్నాం. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఎంత ప్రయత్నం చేసినా ఇవాళ దినదిన గండం నూరేళ్ళు ఆయుస్ అన్నట్టు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పాపం పెరిగినట్టు పెరిగిపోయినాయి. ఇప్పుడు వాటి కోసం పాపం చాలామంది ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆ ఫీజు రియంబర్స్మెంట్లు అని. అధ్యక్ష
ఈ కాలేజీల అధ్యక్ష, ఈ ఇంజనీరింగ్ కాలేజీలు విద్యను వ్యాపారంగా మలిచినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొత్తం ఒక కార్పొరేట్ గుత్తాధిపత్యంలోకి వెళ్ళిపోయింది అధ్యక్ష. 1వ తరగతి నుంచి ఇప్పుడు అరే నువ్వు 5-6 ఏళ్ళకి వస్తే కూడా బడికి పోమంటే పోకపోతే ఇద్దరు బట్టి గుంజుకపోగా బల్లె దొరదం సార్. అట్లుండే పరిస్థితి. ఇవాళ 1-2 ఏళ్ళు రాగానే వానికి ప్లే స్కూలు, ఆడుకునే స్కూలు సరే రావాలి అధ్యక్ష. ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో పిల్లలు నేర్చుకుంటే తప్పేం కాదు. కానీ అధ్యక్ష ఎంత ఘోరం అంటే చిన్న పిల్లలకే నేను మా పాపను ఒక దగ్గర పంపించిన సార్. అప్పుడు అంగన్వాడీలో చేర్పిద్దామంటే 3 ఏళ్ళు ఉండాలంటే నేను చేర్పే అవకాశం లేకుండే సార్. 3 ఏళ్ళ వయసు ఉండాలంటే ఓ ప్రైవేట్లో చేర్పించిన సార్. ₹1,00,000 అయినాయి సార్. ₹1,00,000 అయితే వాళ్ళకి తీసేసిన సార్ ఇవాళనే మొత్తానికి. మళ్ళీ ఏమన్నా వస్తాయంటే ఏమీ రావు సార్, పిల్లలకి ఏమీ రావు. ఏదో మన పిల్లలు ఎగిరేది దుంకేదో వీడియో తీసి పంపిస్తారు తల్లిదండ్రులు అది చూసి. మనం పోగానే సార్ మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో ఎట్లుంటుందంటే సార్ పిల్లగాడు మంచిగానే ఇప్పుడు రికవర్ అయ్యింది అని చెప్తాడు సార్. ఎందుకంటే ఫీజు కట్టాలిగా. రికవర్ అయ్యింది ఇప్పుడు మంచిగానే వస్తుందని చెప్పి చెప్తారు సార్. వీళ్ళ కథలు వీళ్ళ లాజిక్లు అన్నీ చూస్తూ ఉంటే సార్ ఈ విద్యను కంప్లీట్గా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలి సార్. గతంలో ఒకసారి ఆర్టీసీని కనుక ఇది ప్రైవేట్ సర్వీసులను ఆర్టీసీలో విలీనం చేసుకున్నట్టుగా ఈ ప్రైవేటు కార్పొరేట్ వ్యవస్థలన్నింటినీ ప్రభుత్వం తన విలీనంలోకి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్. ఎందుకంటే ఎన్ని వేల కోట్ల ఒక్క ఇంటర్మీడియట్ విద్యలోనే 9,625 కోట్ల రూపాయల దంద చేసిరు సార్ ఒక ఏడాదికి. ప్రభుత్వం ఈ బిజినెస్ చేస్తే మస్తు పైసలు వస్తాయి సార్. సార్ ఇక్కడ హాస్పిటల్స్ విద్యారంగం కంప్లీట్గా ప్రైవేట్ గుత్తాధిపత్యంలోకి మారిపోయింది సార్. పేదవాడికి చదువుకోవాలన్న కోరిక కలిగిన తర్వాత ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేసింది సార్. దానికి కారణం 100% సార్ మన పాలకులమే సార్. ఈ పేదలకు సమాధానం చెప్పాల్సింది. ఎందుకంటే విద్య ఇవాళ ఇంత గొప్ప చర్చ ఈ సభలో నిర్వహిస్తున్నటువంటి తమరేదైతే ఉన్నారో ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి చర్చ సార్. ఎందుకంటే ఇంత అవకాశం విద్య పైన స్వాతంత్రం వచ్చిన 78 ఏళ్ల తర్వాత ఈ సభలు ఈ తెలంగాణ రాష్ట్రంలో నాశనమైన విద్య గురించి మాట్లాడుకుంటున్నామంటే నిజంగా ఈ సభకు ప్రజల పట్ల కొంత కన్సర్న్ ఉంది కాబట్టి మీలాంటి దయార్థ హృదయాలు ఈ అవకాశం ఇచ్చినారు కాబట్టి జరుగుతూ ఉంది అధ్యక్ష. లేకపోతే అసలు ఈ చర్చలు ఉండే అధ్యక్ష ఎవ్వడు పట్టించుకున్నాడే లేదు అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష నేను రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇది జరిగినటువంటి విధ్వంసం అయితే ఒక సూచన చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇక్కడ మూతబడ్డాయి కొన్ని స్కూళ్ళు అని చెప్పి చాలామంది అనుకున్నాం. దాదాపు 1800 స్కూళ్ళు మూతబడ్డాయి అని చెప్పి నర్సిరెడ్డి గారు అన్నగారి ప్రసంగం కానీ ఇక్కడ సార్ ప్రసంగంలో కానీ విన్నాను సార్. జీరో అడ్మిషన్ ఇక దాని మీన్స్ ఏందన్నట్టు ఇక అడ్మిషన్ లేకపోతే మూత అన్నట్టే కదా సార్. షటర్ కింది గుంజుకొని వెళ్ళిపోడే. షటర్లు దించుతారు. ఈ 1800 స్కూళ్ళకి సార్ నేను ఈ ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాను. గతంలో కూడా చెప్పినాను సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లే ఖాళీగా ఉంది, గ్రౌండ్ ఉంది, బ్లాక్ బోర్డులు ఉన్నాయి, కావలసినటువంటి బెంచీలు బల్లలు అన్నీ ఉన్నాయి సార్. ఇప్పుడు దాదాపు ఒక 5 లక్షల మంది బీఈడీ రాసినారు, డిఎస్సి రాసినారని నర్సిరెడ్డి అన్న కూడా వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. 5 లక్షల మంది రాస్తే కొలువులు వచ్చినాయి, 11,000 మందికి వచ్చినాయి. ఈ మిగతా ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో సార్ ఈ 1800 పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వీటిని ఈ యువతకిచ్చి మీరు నడపగలిగితే ఒక 10 మంది యువత ఈ పాఠశాలను నడపగలిగితే వాళ్ళకి ఇచ్చేయాలి సార్. వాళ్ళకి ఎందుకంటే పడాబెట్టుడు కంటే సో దాన్ని ప్రభుత్వ పాఠశాలను కాకుండా మీకు నచ్చిన సిందో బొందో పెట్టుకోరు. దానికి ప్రైవేట్ జూనియర్ కళాశాల ప్రైవేట్ స్కూల్ అయితేనే మన తల్లిదండ్రుల కడుపు నిమ్మలమవుతుంది అనుకుంటే అది వాళ్ళకి ఇచ్చేస్తే 10 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది సార్. మనం రైట్ టు ఎడ్యుకేషన్ అక్కడ అమలు చేస్తే కొంత ఆర్థిక వెసులుబాటు కల్పించిన వాళ్ళం అవుతాం సార్. ఇంకొకటి ఏం జరుగుతుందంటే సార్ ఇక్కడ ఉన్నటువంటి ఆ పాఠశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకలోకి వస్తుంది సార్. గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఊర్లో పాఠశాల ఉండాలనేటువంటి ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది సార్. దీనికి ప్రభుత్వం జీతం ఇవ్వాల్సిన పని లేదు సార్. ఎందుకంటే మిగతా 75% సీట్లలో వాళ్ళు ప్రజల నుంచి కలెక్ట్ చేసుకునేటువంటి ఫీజులు ఉంటాయి సార్. 25% మనం అక్కడ చదివించి రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేసిన పేరు మనకు వస్తుంది సార్. ఇన్ని అవకాశాలు మన దగ్గర ఉన్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది సార్. సార్ ఇంకా ఈ ప్రభుత్వ విద్యలో సార్ ఈ జూనియర్ కాలేజీల విషయంలో సార్ 2020 నుంచి 24 వరకు సార్
ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రభుత్వ విద్య మీద డిపెండ్ అయినారు సార్. దీన్ని కాపాడాలి సార్. దీన్ని కాపాడితేనే రేపొద్దున ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాం సార్. ఇవాళ విద్యను వ్యాపారంగా చేసినటువంటి సందర్భంలో సార్ ఈ ఫీజుల నియంత్రణ నేను ప్రతిసారి వార్త రాస్తుంటే సార్ ఏమని వచ్చే ఏడాది నుంచి ఫీజుల నియంత్రణకు చర్యలు, ఇక ఏడాది ప్రారంభంగానే పాత విధానంలోనే కొనసాగింపు. ప్రతి ఏడాది ఇదే జరుగుతూ ఉంది సార్. ప్రైవేటు స్కూళ్ళల్లో ప్రైవేట్ కాలేజీలలో తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక చచ్చిపోతా ఉన్నారు సార్. వాళ్ళకు నియంత్రణ ఉండాలి కదా సార్. అడ్డగోలుగా ఫీజులు పెంచుకుంటూ పోతే ఎక్కడి నుంచి కడతారు, ఏం చేస్తారు సార్? ఈ ప్రైవేట్ విద్యా సంస్థల కట్టడి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, చాలా సీరియస్గా చర్యలు తీసుకోవాలి సార్. సేమ్ టైం ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతా అని చెప్పి చెప్తా ఉన్నదో మండలానికి 1-2 చొప్పున పెడతా అని చెప్పి చెప్తా ఉన్నారు సార్. నియోజకవర్గానికి 1 అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు 58 పెడదామని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు సార్. సో ఇవి షాంపిల్స్ కార్యక్రమాలు కాకుండా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఇటువంటి తీసుకొచ్చి ఇక్కడ 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే ప్రాంగణంలో 25 ఎకరాల్లో నిర్వహించాలనేటువంటి ప్రభుత్వ ఆలోచనకు నిజంగా హ్యాట్సప్ సార్. నేను చప్పట్లు కూడా కొడతా ఉన్నా దానికి. కానీ దాని నిర్వహణ కూడా అంతే పకడ్బందీగా ఉండాలి. ఇప్పటికే మన దాని రకరకాల మోడల్ స్కూల్ అని, గురుకులం అని, ఇంకోటి అనేకం ఉన్నాయి సార్. కానీ అవి కూడా ఎప్పుడు ఫుల్ అయినటువంటి పరిస్థితి లేదు, అవే దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. అట్లా కాకుండా ఈ ప్రజలకు నమ్మకం కలగాలి సార్. ప్రజలకు నమ్మకం కలిగే విధంగా మనం ప్రజలను చైతన్యం సార్. మా ఊర్లో స్కూల్ సార్, మా ఊరు జెడ్పీహెచ్ఎస్ మాదాపూర్లో నేను చదువుకున్న స్కూల్ సార్. నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత సార్ ఆ స్కూల్లో మొత్తం ఆ గ్రామంలో మీటింగ్ పెట్టాను సార్. ఒక్క ప్రైవేటు బస్సు కూడా ఈ ఊరికి రావడానికి వీల్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ప్రతి సర్పంచ్ దగ్గర నుంచి అందరూ ఇక్కడికి పంపాల్సిందే అని చెప్పి నేను తీర్మానం చేయించిన సార్ మా ఊర్లో. అక్కడ ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా ఆటలు పాటలు మంచిగా ఉంటాయని అధ్యక్ష ఎస్జిఎఫ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్కి ఏదైతే కబడ్డీ పోటీలు ఉన్నాయో అధ్యక్ష అండర్-14 అండర్-17 పోటీలు 30 లక్షల రూపాయలు మా ఊరు గ్రామస్తుల దగ్గర నుంచి ఖర్చు పెట్టించి ఏది మన ప్రో కబడ్డీ స్థాయిలో నిర్వహించడం అధ్యక్ష. అంటే ప్రభుత్వ స్కూళ్ళ మీద నమ్మకం తీసుకురావడానికి, ఆ ప్రజల్ని నమ్మించడానికి సార్ అన్నట్టుగా మనందరి మీద బాధ్యత ఉంది అధ్యక్ష. ముందుగా మన గ్రామాల్లో మనకున్నటువంటి పరిధుల్లో మనం కూడా కొంత ఆదర్శంగా ఈ కార్యక్రమాలు చేయగలిగితే ప్రభుత్వ స్కూళ్ళను కాపాడిన వాళ్ళ అయితే అధ్యక్ష. ఈ ప్రభుత్వ విద్య రక్షించబడకపోతే అధ్యక్ష ఇది మరింత ప్రమాదానికి దిగజారుతుంది. ఈ దేశంలో పుట్టినటువంటి నలంద విశ్వవిద్యాలయం, తక్షశిల లాంటివి ఇవాళ ఇప్పుడున్న యూనివర్సిటీలు పోల్చుకోలేము అధ్యక్ష వాటితోటి. కనీసం అటువైపు కూడా అధ్యక్ష నేను ఏది పిహెచ్డి ఎంట్రన్స్ కోసమో దేనికోసం ఒక ఎగ్జామ్ రాస్తాను పోయిన అధ్యక్ష. ఎంత బాగుండంటే అప్పుడు అధ్యక్ష తీన్మార్ వార్తలు ఎన్నో వస్తాయని వచ్చినాయి అధ్యక్ష. నేనే రాసినా, నాకు సీట్ రాలేదు అధ్యక్ష. అంత కాంపిటీషన్ ఉండే. ప్రోగ్రామ్ డిజైన్ చేసింది నేనే, మళ్ళా నాకు రాలే. అంత పకడ్బందీగా జరిగింది. ఇవాళ ఏముంది అధ్యక్ష, ఉత్సవ విగ్రహాల లెక్క మారిపోయినాయి. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కొఠారి కమిషన్ చెప్పినట్టుగా కనీసం 10% బడ్జెట్లో నిధులు పెట్టండి. ఈ 10% బడ్జెట్లో నిధులు పెట్టి విద్యారంగం పట్ల మనకున్నటువంటి ప్రేమను చాటుకోవాలి. ఈ దేశంలో మిగతా అన్ని రాష్ట్రాల కంటే అత్యంత బలహీనమైన విద్యా విధానం తెలంగాణ రాష్ట్రంలో ఉండడం ఇది చాలా విచారకరం అధ్యక్ష, బాధాకరం. ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్య వికసిల్లాలంటే సార్ ప్రైవేటును నియంత్రించడం తప్పనిసరి సార్. ప్రైవేటును నియంత్రించినప్పుడే ప్రభుత్వ విద్య బాగుపడుతుంది, దాన్ని కాపాడబడుతుంది సార్. ఇది చాలా సీరియస్ విషయం సార్, చిన్న విషయం కూడా కాదు ఇది. ఇప్పుడు ఎందుకంటే కొన్ని వేల మంది పిల్లలు ప్రభుత్వం ఇచ్చిన డేటా చూస్తుంటే కళ్ళు తిరిగిపోతా ఉన్నాయి సార్. దీంట్లో జరిగినటువంటి ఎంత ఆగం జరిగి ప్రభుత్వం నిజాయితీకి ఇచ్చింది డేటా, దీంట్లోనే అనేక అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పటి నుంచి అయినా కనీసం బడ్జెట్లో నిధులు పెంచండి, ఖర్చు కరెక్ట్గా చేయండి. సో మనం నదుల కాడ ప్రాజెక్టుల కాడ అంచనాలు ఎట్లయితే పెంచుకుంటామో అవసరమైతే విద్యారంగానికి కూడా కొన్ని అంచనాలు పెంచుకోనైనా నిధులు అదనంగా చేసుకునేటువంటి పరిస్థితి రావాలని చెప్పి తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. ఇంత గొప్ప డిస్కషన్ ఈ సభలో పెట్టినటువంటి తమరికి మీకున్నటువంటి తాపత్రయంని నేను గుర్తించిన అధ్యక్ష. విద్యారంగం పైన చర్చ జరగాలని మీరు ఈ అంశాన్ని తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
కృతజ్ఞతలు అధ్యక్ష. ఓకే, థ్యాంక్ యూ. మిర్జా అఫెండి जी. चेयरमैन साहब,